ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రోప్ వే ఎక్కి మొత్తం బోట్ షికారు చూద్దాం. ఈ దారి అయితే మెట్ల మార్గం గుండా అయితే పాతాళ గంగ కిందకైతే వెళ్తుంది. ఇది కాకుండా రోప్ వే ఎక్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలా. ఆ టికెట్ కౌంటర్ అయితే ఇటు సైడ్ ఉంది. ఇది టికెట్ కౌంటర్ కాడ అయితే క్యూలో అయితే ఉన్నారు. టికెట్ పెద్దోళ్ళకి అయితే ఇప్పుడు రేట్ అయితే పెంచారు. 100 రూపాయలు, పిల్లలకైతే 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది కార్తీక మాసం అవడంతో రేట్ అయితే పెంచారు. టికెట్ తీసుకున్న తర్వాత అందరినీ ఈ రూమ్ అయితే పెడతారు ఫ్రెండ్స్. ఒక మనిషిని 16 మందిని అయితే పంపిస్తుంటారు బాక్సెస్ వచ్చిన తర్వాత. ఇదైతే రోప్ వే ఆపరేట్ చేసే మిషన్స్. మొత్తం ఇక్కడే స్టాఫ్ అంతా ఇంత వర్క్ చేసే స్టాఫ్. ఇది ఒక రోప్ వే స్టేషన్ లాంటిది. ఇక్కడికి వచ్చి ఆ బాక్సెస్ అయితే ఆగుతుంది. 4 బాక్సెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క బాక్స్కి అయితే 4 ఎక్కుతారు. రోప్ వే స్టేషన్ ఇది. ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన వాళ్ళు రోప్ వే అయితే ఖచ్చితంగా ఎక్కండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మెట్ల మార్గం నుంచి నడవలేని వాళ్ళు అయితే రోప్ వే అయితే ఎక్కండి. మొత్తం 500 స్టెప్స్ అయితే అంటారు. 500 పైనే ఉంటుంది. దిగేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది, కానీ మెట్లు ఎక్కేటప్పుడు అయితే ఇబ్బంది అని చాలా మంది అయితే రోప్ వే కాడికి వచ్చేస్తుంటారు. ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్, అక్క మహాదేవి టికెట్ కౌంటర్ కూడా టికెట్స్ ఇక్కడ ఇస్తారు బోట్లో వెళ్ళేదానికి. మనం ఇప్పుడైతే ముందుకెళ్ళి బోట్ అయితే ఎక్కుదాం. అంటే ఊరికి డ్యామ్లో షికారు చేసే బోటు. ఎర్లీ మార్నింగ్ వస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఉదయాన్నే 6 గంటల లోపల అయితే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. మొత్తం సన్ రైజ్ టైంలో అయితే మొత్తం సీనరీ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే ½ ట్రిప్ బోట్ ఫ్రెండ్స్. పెద్దోళ్ళకి 80 రూపీస్, చిన్న పిల్లలకి అయితే 50 రూపాయలు తీసుకుంటున్నారు. మొత్తం ముందు అయితే భక్తులు మొత్తం స్నానం చేసేదానికి స్నానగట్టిది. మొత్తం స్నానం అయితే ఇక్కడ షాంపూ సోప్స్ యూజ్ చేయకూడదని బోర్డు అయితే పెట్టుకున్నారు. ఖచ్చితంగా అదైతే పాటిద్దాం, కానీ ఇక్కడ ఎవరైతే పాటించట్లేదు. చాలా మంది అయితే భక్తులు ఉన్నారు. ఇప్పుడు బోట్ అయితే జనాలు 10 మంది ఎక్కితే బోట్ కదిలింది అని చెప్పారు. బోట్ అయితే స్టార్ట్ అయింది. ½ ట్రిప్ అయితే ఉంటుంది. దగ్గర డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తుంది. శ్రీశైలం వచ్చిన వాళ్ళు పాతాళ గంగలో బోట్ షికారు అయితే ఖచ్చితంగా చేయండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ½ జర్నీ. ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూగా చూడండి. ఈ గవగానే శివాజీ స్ఫూర్తి కేంద్రం, అది మల్లెమ్మ కన్నీరు, రుద్రబార్ 3 వీడియోస్ అయితే పెడతాను. కంటిన్యూగా అయితే చూడండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఎన్నో వీడియోస్ అయితే చేస్తాను. కొండల మధ్యలో అయితే బోట్ కొద్ది దూరం అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా బోట్ షికారు అయితే చేయండి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు పాతాళ గంగలో స్నానం చేసే ముందు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకో ట్రిప్ చాలా బాగుంటుంది. బోట్ లోపల అయితే ఇలా ఉంటుంది. బోట్ ఎట్లుందని బోట్ ఎక్కకుండా ఉండబాకండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. 10 మంది ఉంటే బోట్ అయితే కదిలిచ్చేస్తారు. కరెక్ట్గా ½ ట్రిప్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నుంచి డ్యామ్ కూడా వ్యూ కనపడుతుంది. డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తుంది. మనకి కొద్దిగా ముందుకు డ్యామ్ అయితే కనపడుతుంది. దూరంగా అయితే ఉంటుంది. మొత్తం కొండలు అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. భలే ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. పిల్లలతో కానీ వస్తే ఈ ట్రిప్ అయితే సూపర్గా ఉంటుంది. బోట్ షికారు, పాతాళ గంగ బోట్ షికారు మాత్రం అసలు మిస్ చేయబోదండి. ఫుల్ ఎంజాయ్